హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది బ్లాగ్స్. నేను చాలా రోజుల తర్వాత కనిపించాను కదా మీకు. మామూలుగా స్వామిదే చూపిస్తున్నాను. నేనసలు కనిపించట్లేదు గదా! ఈరోజే నేను బయటికెళ్ళాను. అంటే వెళ్తున్నాను కానీ వీడియో అనేది నేను తీయలేదు. పనంతా అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళాననమాట. తర్వాత ఇంకో చిన్నది పనుంటే చూసుకొనొచ్చి, ఇంకా చిన్న ఫంక్షన్ ఉంది. మొన్న మా మామయ్య గారిది ఉంది కదా! ఆ ఫంక్షన్ అనమాట. ఇంకా అయిపోయింది. అందరూ భోజనాలన్నీ తినేసాము. కూర్చున్నాము. అంటే రేపొద్దున్న కార్యక్రమం ఉంది కదా! దానికి సంబంధించిందంతా గురించి డిస్కషన్ చేస్తున్నారు. ఇలా ఏదన్నా పని ఉన్నప్పుడు అందరూ కూర్చొని ఇలాగ డిస్కషన్ చేసుకొని, అంటే ఇక్కడ ఏంటంటే తనకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. అంటే కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, తమ్ముళ్ళు, అన్నయ్యలు అందరూ మొత్తం ఏ టు జెడ్ అందరూ ఉన్నారండి. అంటే ఎప్పుడైనా గానీ ఏదన్నా ఆపద ఉన్నప్పుడే కదా మనం అందరం కలుసుకునేది. మనం ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఉన్నదప్పుడు కన్నా వాళ్ళ దగ్గర మనం బాధగా ఉన్నప్పుడే ఉండాలి. నేనెప్పుడన్నా చెప్తా మీకెన్నన్నా ఉండనే గానండి, మీరు కంపల్సరీగా వాళ్ళు బాధున్నప్పుడు మనం ఉండాలి అని చెప్పేసి నేను ఇంట్లో చాలా సార్లు చెప్తా ఉంటాను. మీకు మీకు చాలా ఉండొచ్చు. కానీ ఇలాంటి టైం అప్పుడు అక్కడ ప్లేస్ కూడా భలే సెట్ అయిందండి. మాతో పాటు కొన్ని గేదెలు గూడా ఉన్నాయి. అక్కడ అట్మాస్ఫియర్ బావుంది చక్కగానే. స్మెల్ గూడా భలే బాగా వచ్చింది. సాయంత్రం అయ్యేటప్పుడు హెడ్‌ఏక్ వచ్చేసింది. ఇంక హెడ్‌ఏక్ వచ్చేసిందని చెప్పేసి ఎవరైనా టీ పెట్టుకుంటారు. కానీ నాకేంటంటే స్వీట్ తినాలనిపించింది. ఏం చేశానంటే ఇంక సగ్గుబియ్యం పాయసం కాసాను. ఇంక ఎలాగో నైట్ అని ఇంక ఫుడ్ ఏమి నేను తీసుకోలేదు. నాకు చాలా అన్‌ఈజీగా ఉంది. ఇంకా ఇది తాగేసి ఇంక పడుకున్నామనమాట. సరేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక లైక్ వేసుకోండి. ఒక లైక్ వేసుకుంటేనే రీచ్ అవుతది. థాంక్ యూ సో మచ్.